హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ రోజుల్లో డాక్టర్స్ చాలామంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ డయాబెటిక్తో బాధపడే వాళ్ళందరికీ కార్బోహైడ్రేట్ లెవెల్స్ తగ్గించడానికి ప్లస్ షుగర్ లెవెల్స్ తగ్గించడానికి రికమెండ్ చేస్తున్న పెద్ద ఆహారం ఏంటంటే జొన్న రొట్టె. ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు, బట్ మనకి మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము. వాళ్ళు కంప్లీట్గా జొన్న పిండితో చేయరండి. దే మిక్స్ విత్ ఆటా ఫ్లోర్, గోధుమ పిండితో కలిపి వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇది చేయాలంటే నీడింగ్ చాలాసేపు పడుతుంది. ప్లస్ కలిపిన వెంటనే కాల్చుకోవాలంట. కాల్చిన తర్వాత బాక్స్లో మూత పెట్టి ఉంచకూడదు, ఓపెన్గా గాలికి ఉంచాలి. ఇవి ఈ జొన్న రొట్టె చేసుకునే దాంట్లో మనం తీసుకోవాల్సిన టిప్స్. మెయిన్గా ఏంటంటే కలపడం ప్రాసెస్లోనే చాలా టెక్నిక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది కుదరని వాళ్ళు కొంచెం గోధుమ పిండితోనో ఇంకా వేరే ఫ్లోర్స్ కలిపేసి చేసేసి అది చక్కగా స్మూత్గా రుద్దేసి వేస్తూ ఉంటారు, కానీ అది మనకు అంత పర్ఫెక్ట్ రిజల్ట్ ఉండదు. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు, నైట్ టైం రైస్ కట్ చేయాలనుకునే వాళ్ళు, ప్లస్ బాడీలో వాటర్ ఉండి శరీర బరువుతో బాధపడే వాళ్ళు నీరు శాతం తగ్గాలంటే మీరు ప్రతిరోజు నైట్ టైం రైస్ బదులుగా జొన్న రొట్టె మీ ఆకలిని బట్టి 2 లేక 3 చిన్నవి చేసుకొని తింటూ ఉంటే ఇది చాలా బాగా మీ బాడీకి స్టామినా పెంచడంతో పాటు ఆకలిని తగ్గించి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి సడన్గా పెరగకుండా మీ షుగర్కి ఇబ్బంది రాకుండా అలాగే మీ వెయిట్ అనేది రెడ్యూస్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో షుగర్ శాతం కూడా తక్కువ ఉంటుంది. మనం తినే రైస్ అయినా చపాతీ అంటే గోధుమలు అయినా సరే చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. సో మీకు మెయిన్గా ఈ జొన్న రొట్టె చేసుకునే ప్రాసెస్లో కలుపుకోవాలంటే బాగా కాచి మరిగే నీళ్ళతోటి ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి. మీకు ఒకవేళ వేడిగా ఉందని ఇబ్బందిగా ఉంటే మీరు ఒక స్పూన్ సహాయంతో కలుపుకుంటూ అది కొంచెం ఒక షేప్ ఫామ్ అయిన తర్వాత నీడింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇట్లా ఈ వీడియోలో చేస్తున్నాం కదా, ఆ విధంగా అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎంత టైం టేకింగ్ తీసుకుంటే మీకు తర్వాత రొట్టె అనేది అంత ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఎంత ఫాస్ట్గా కలిపేసి చేయడం మొదలు పెడితే రొట్టె చేయడం అనేది అంత డిలే అవుతుంది. సో టెక్నిక్ అంతా కూడా మనం పిండి కలుపుకున్న దాంట్లో ఉంటుంది. క్లియర్గా చూడండి. చూసిన తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ విధంగా కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని మనం చక్కగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకొని పిండి చల్లుకొని మనకి వీడియోలో చూపించినట్టుగా మీరు ఇలా ట్యాప్ చేసుకుంటూ చేతితోటి రోల్ చేసుకుంటూ మన కుడివైపు తిప్పుకుంటూ ఆ మందంగా ఉన్నది పరుచుకుంటూ ఇలా చేయాలండి. అది మనకి కింద పిండి సరిగ్గా లేకపోతే మళ్ళీ బండకి అతుకుపోతుంది. సో మీరు ఫ్లోర్ ఉందా లేదా చూసుకుంటూ దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ మళ్ళీ అలా సర్దుకుంటూ చేసుకుంటూ రావాలి. మనం బాగా వేడి నీళ్ళతో కలిపి ఈ విధంగా ఇంతసేపు చేస్తే మనకి ఈ విధంగా పర్ఫెక్ట్ వస్తుంది. లేదంటే అసలు విరిగిపోతున్నట్టుగా బరకగా వదిలేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. సో చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. కాబట్టి మిక్సింగ్ ప్రాసెస్ అనేది చాలా కేర్ఫుల్గా చేసుకోండి. నెక్స్ట్ మిగిలిన ఎలా చేయాలో చూస్తున్నాము. ఈ చేయడం అయిపోయిన తర్వాత ఎలా కాల్చుకోవాలో చూసేద్దాము.
ఇప్పుడు జొన్న రొట్టె మనం కాల్చుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఏదైనా మంచిది నీట్గా ఉన్న ఒక తెల్లది ఏదైనా క్లాత్ ఏదైనా పెట్టుకోండి. మీరు గుడ్డ పెట్టుకుంటే ఏంటంటే అది కాల్చేటప్పుడు అద్దుతూ ఉంచుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనము ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత జొన్న రొట్టె అనేది వేసేసి ఫస్ట్ పైన నీళ్లు చిలకరించి ఈ విధంగా తడిబట్టతోటి ఇట్లాగా అద్దాలన్నమాట. ఆ నీళ్ళంతా రొట్టె మీద స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి. ఇది నార్మల్ చపాతీలు కాల్చడానికి కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ప్రాసెస్. సో ఆ పైన తడి అనేది ఇప్పుడు మనం తడిపింది కొంచెం ఆరే వరకు మనము అటు పక్కన కాల్చి ఆ తర్వాత రొటేట్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ వైపు ఇట్లా ఫ్లిప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే కొంచెం నీళ్ళు చిలకరించడం కానీ లేదంటే తడి బట్టతోటి చక్కగా అద్దాలి. దాని మీద కూడా కొద్దిగా కాలిన తర్వాత అద్దాలి. ఇప్పుడు తిప్పాం కదా, దీని మీద కూడా మళ్ళీ తడితోటి రొట్టెనంతా తడుపుకోవాలి. ఇలా చేస్తే అది కాసేపటికి చక్కగా పొంగుతుంది చూడండి. అలాగే కాలి మనకి మంచిగా లేయర్ లాగా ఫామ్ అయ్యి పైకి వస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు మొత్తంగా కంప్లీట్గా పైకి వచ్చేసింది. రెండు పక్కల చక్కగా కాలేలాగా చూసుకొని మనము తీసేసుకోవచ్చు. ఇది ఏదైనా హాట్ బాక్స్లో పెట్టి ఉంచకూడదంటండి. మనం గాలికి ఆరేలాగా ప్లేట్లో విడిగా పెట్టేసేసుకొని తినాలనుకున్నప్పుడు తినడమే. ఏదైనా కర్రీతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్గా ఉంటుంది మనకి. ఈ జొన్నల్లో కూడా పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు అని రెండు రకాలు చేస్తుంటారండి. పచ్చ జొన్నలది కొంచెం చిరుచేదుగా ఉంటుంది పిండి, తెల్ల జొన్నలది బాగుంటుంది టేస్ట్, కాస్త మనం తినగలిగేలాగా ఉంటుందన్నమాట. అది కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమనిపించిందో ఈ వీడియోని చూసిన తర్వాత మీ అభిప్రాయం నా కామెంట్స్లో తెలియచేసి, మీరు కొత్తగా చూసేవారైతే మీరు నా ఛానల్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఒక బెల్ వస్తుందండి, అది కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేస్తేనే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా రిమైనింగ్ వీడియోని నేను మ్యూజిక్తో కంటిన్యూ చేసేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. Bye bye.